వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు విటిలిగో అంటే ఏంటి? దీనివల్ల అంటే ఏ రీజన్స్ వల్ల ఇది వస్తుంది సార్? ఫస్ట్ రైట్. సో విటిలిగోని మనం కామన్గా వైట్ ప్యాచెస్ అంటాము, లేకపోతే బొల్లి అంటారు, లేకపోతే తెలుగులో బొల్లి మచ్చలు అంటారు. ఇవంతా విటిలిగో అంటాం అనమాట. సో విటిలిగో అనేది బేసిక్గా సపరేట్ డిసీజ్. సో ఇక్కడ మెయిన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే, సో విటిలిగో వల్ల అంత ఇమ్మీడియట్గా అంత సీరియస్ కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆ వైట్ ప్యాచెస్ వల్ల పక్కన కూర్చోవడానికి కొంతమంది ఇష్టపడరు అనమాట. మీట్ వాల్యూ అంటారు. సో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మార్కెట్లో వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది ఈ విటిలిగో వల్ల. సో చాలామంది ఏంటంటే పక్కన కూర్చుంటే వాళ్ళ నుంచి మాకు వస్తుంది అనుకుంటారు. సో అది తప్పండి. సో విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇన్ఫెక్టివ్ డిజార్డర్ కాదు. మీరు నార్మల్ వేరే మనిషితో ఎలా ఉంటారో విటిలిగోతో వాళ్ళతో కూడా అలానే ఉండొచ్చు. దానివల్ల మీకు విటిలిగో అనేది ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. ఇది బేసిక్గా ఒక జెనెటిక్ డిజార్డర్. సో మీ జీన్స్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఉంటే పిల్లల్లో వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే నార్మల్గా మనకు ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఒక ఆల్గే కానీ ఫంగై కానీ లేకపోతే ఒక ప్రోటోజోవన్ కానీ లేకపోతే ఒక పారాసైట్ కానీ మీ బాడీలోకి ఎంటర్ అవుతే దానికి అగేన్స్ట్గా మీ బాడీ ఏం చేయాలంటే ఒక ఇమ్యూన్ అటాక్ని లాంచ్ చేయాలి, దాన్ని చంపేయాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ బాడీలోని కొన్ని పార్ట్స్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలు పెడుతుంది అనమాట. ఇక్కడ విటిలిగోలో ఏమవుతుందంటే, సో మనకు స్కిన్ ఉంటుంది కదా, స్కిన్లో బేసిక్గా 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ అంటాం, డర్మిస్ అంటాం, హైపోడర్మిస్ అంటాం. ఈ ఎపిడర్మిస్లో మళ్ళీ లాస్ట్ లేయర్ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటే స్ట్రేటమ్ బాజాలిస్ అంటాం. ఈ లేయర్లో మనకు మెలనోసైట్స్ ఉంటాయి. మెలనోసైట్స్ అంటే ఏంటంటే మన స్కిన్కి కలర్ ఇచ్చే సెల్స్ అనమాట. ఇక్కడ నుంచి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది, అది మన స్కిన్కి కలర్ ఇస్తుంది అనమాట. సో బ్లాక్గా ఉన్నారనుకోండి వాళ్ళలో మెలనిన్ సింథసిస్ ఎక్కువగా ఉంటుంది. వైట్గా ఉన్నారనుకోండి వాళ్ళలో మెలనిన్ సింథసిస్ తక్కువగా ఉంటుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుందంటే ఈ మెలనోసైట్స్ ఏవైతే ఈ బ్లాక్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయో దానికి అగేన్స్ట్గా ఇమ్యూనిటీ లాంచ్ అయ్యి, ఇది సెల్యులార్ ఇమ్యూనిటీ అంటామన్నమాట. ఈ సెల్యులార్ ఇమ్యూనిటీ లాంచ్ అయ్యి ఆ సెల్స్ని చంపేస్తుంది. అప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఈ సెల్స్ చనిపోతాయో అక్కడ వైట్ ప్యాచెస్ లాగా బయటకు వస్తాయన్నమాట. సో దాన్నే విటిలిగో అంటాం. సో విటిలిగోలో మనం ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒక్క స్కిన్ డిసీజ్ మాత్రమే కాదండి. అది స్కిన్ పైన ఎక్స్ప్రెస్ కావచ్చు, కానీ అది బేసిక్గా స్కిన్ డిసీజ్ కాదు. స్కిన్ డిసీజే, కాకపోతే ప్యాథాలజీ అనేది చాలా డీప్గా ఉంటుంది. సో ఈరోజు మీ బాడీలో స్కిన్ సెల్స్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసింది మీ బాడీ. రేపు పొద్దున కిడ్నీని ఐడెంటిఫై చేయదని నమ్మకం ఏంటుంది, లివర్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే ఇంటెస్టైన్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే మీ బ్లడ్ని ఐడెంటిఫై చేయొచ్చు, మీ థైరాయిడ్ గ్లాండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫ్యూచర్లో రావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉండొచ్చు. సో మీకు కనుక విటిలిగో ఉంటే సో ఏ చెట్ల మందులో పుట్ల మందులో తీసుకోకుండా, లేకపోతే ఏ ఫేక్ డాక్టర్నో లేకపోతే ఏ బాబానో నమ్మి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు గుర్తుపడతారు. సో ఈ వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇది స్కిన్ వరకే ఉందా. హోమియోపతిలో ఎస్పెషల్ ఏమవుతుందంటే స్కిన్ ట్రీట్మెంట్ చేయడమే కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డిసీజ్ అనేది వేరే ఆర్గానిక్ స్ప్రెడ్ కాకుండా మనము ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉంది హోమియోపతిలో ఈ విటిలిగోకి. సార్, ఒకసారి ఇది వస్తే తగ్గడానికి ఎంతకాలం పడుతుంది? సో విటిలిగో తగ్గడానికి ఎంత కాలం పడుతుంది అంటే, సో మనము కొంతమందిలో ఎలా ఉంటుందంటే రియాక్షన్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది. మనకు 10-15 డేస్లోనే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. కొంతమందికి 2 to 3 months పడుతుంది. మోస్ట్లీ ఏంటంటే ఒక 2 to 3 months అయినా టైం ఇస్తే ఆ తెల్ల మచ్చలని తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం సక్సెస్ రేట్ చూసుకోవాలి. సక్సెస్ రేట్ విటిలిగోలో హోమియోపతిలో ఎంత ఉంటుంది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగోలో పేషెంట్స్ 100 మంది వచ్చారనుకోండి, వీళ్ళలో 50 మందికి మనము క్లియర్గా తగ్గించగలం అనమాట. చాలా ఈజీగా తగ్గించవచ్చు. ఇంకా 50% అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు, వీళ్ళు కొంత అంతగా ట్రీట్మెంట్కి రియాక్ట్ కారనమాట. మనం సక్సెస్ రేట్ని ఎలా చెప్తామంటే విటిలిగోలో 50 to 60% సక్సెస్ రేట్ అని చెప్తామన్నమాట. సో ప్రతి ఒక్క డిసీజ్కి సక్సెస్ రేట్ ఉంటుంది. అదే మనకు సోరియాసిస్ అనుకోండి, మనం మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ విటిలిగోలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా విటిలిగోని హ్యాండిల్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి కంప్లీట్గా క్యూర్ కూడా చేయొచ్చు మనం హోమియోపతిలో. సార్, విటిలిగోకి హోమియోపతిలో
ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో విటిలిగోకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఫస్ట్ మనం అలోపతికి వెళ్దాం. అలోపతిలో అంటే ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఒక స్కిన్ డాక్టర్ కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళడాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం, లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ అంటాం, ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాం, వెస్ట్రన్ మెడిసిన్ అంటాం అనమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే వీళ్ళకి విటిలిగోకి మెడిసిన్స్ లేవు. వీళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారంటే అక్కడ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసెన్స్ అంటే ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించడానికి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో మీకు సోరియాసిస్ మచ్చలు అనేవి కూడా తగ్గుతాయి అనమాట. దీంట్లో స్టెరాయిడ్స్ కూడా వాడచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు స్టెరాయిడ్స్ వాడి ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడతారో సో మీ బాడీలో మీ ఇమ్యూనిటీ పడిపోయి మీకు వేరే డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా మీరు ఈ లైఫ్ లాంగ్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇమ్యూనో సప్రెసెంట్స్ తీసుకోలేరనమాట, తీసుకోకూడదు కూడా. ఎప్పుడైతే మీరు ఇమ్యూనో సప్రెసెంట్స్ స్టాప్ చేశారో అప్పుడు ఏమవుతుందంటే ఈ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీతో అంటే మోర్ విగర్ అంటే ఎక్కువ ప్యాచెస్ రావడం, ఇంకా వైట్గా రావడం, చాలా రోజులు ఉండిపోవడం, సో ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే డ్యూరేషన్ కానీ పెరిగిపోవడం అనేది స్ప్రెడ్ అనేది జరుగుతుందన్నమాట. ఇది అలోపతిలో ఉన్న డిసడ్వాంటేజెస్. అదే హోమియోపతిలో వచ్చేటప్పటికి ఏంటంటే ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఎక్సలెంట్గా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే మనము హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంటే ఉన్న డిసీజ్ని పెరగకుండా చూడొచ్చు. సో కొంచెం సైజ్ తగ్గించచ్చు కానీ సో కంప్లీట్గా క్యూర్ చేయలేం. కొన్ని కేసెస్లో ఎక్సలెంట్గా క్యూర్ చేయొచ్చు. మనము ప్రివెంట్ చేసినా, కంప్లీట్గా క్యూర్ చేసినా, లేకపోతే జస్ట్ కొన్ని రోజుల వరకు సిమ్టమ్స్ తగ్గించినా, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు. అంటే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్స్ కంటే మన హోమియోపతి సిస్టంలో ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట విటిలిగోలో. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉందా సార్? అంటే ముసలి వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా? పర్టికులర్ ఏజ్ అంటూ లేదండి. సో మనము ఈవెన్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్లో ఉన్నా ఈ విటిలిగో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సార్ ఒకసారి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ లైఫ్లో ఇంకొకసారి రాదా సార్? సో మనం హోమియోపతి చాలామంది చాలా అపోహలో ఉంటారండి. హోమియోపతికి వచ్చిన వెంటనే మొత్తం తగ్గిపోతాయి, మాకు మళ్ళీ మొత్తం క్యూర్ అయిపోతాయి. ఎందుకంటే మనం చాలా టీవీ ఛానల్స్లో వీటిలో చూస్తున్నాం. హోమియోపతి డాక్టర్స్ ఏం చెప్తారంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రాదని చెప్తారు. అది కొన్ని డిసీజెస్ కండి. కొన్ని డిసీజెస్లో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇందాక చెప్పినట్లు ఈ విటిలిగో సక్సెస్ రేట్ ఏంటంటే 50% అనమాట. ప్రతి ఒక్కరికి మళ్ళీ రాదా అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎలా చేయగలమంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మీకు నార్మల్గా వచ్చిన తర్వాత మీరు రెగ్యులర్గా ఒక 3 years వరకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 3 yearsలో మీకు కన్నా రిలాప్స్ రాకుండా ఉంటే అప్పుడు ఏం చెప్తామంటే ఇంకా వచ్చే ఛాన్స్ లేదు అని చెప్తాం. సో కొన్ని కేసెస్ మనం ఏం చూసామంటే ఆఫ్టర్ కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత కూడా 30 years తర్వాత 25 years తర్వాత కూడా మళ్ళీ రిలాప్స్ అయినా ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ 20 years తర్వాత ట్రీట్మెంట్ వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తుంటాం అనమాట హోమియోపతి ట్రీట్మెంట్లో. బట్ మనం హోమియోపతిలో ఎన్ష్యూర్ చేయగలిగింది ఏంటంటే కొంతమందికి క్యూర్ చేయగలం, కొంతమందికి సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా తగ్గించగలం, కొంతమందికి కంప్లీట్గా ఎప్పుడు మెడిసిన్స్తో మెయింటైన్ చేయగలం అనమాట. సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇండివిజువల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు. మనం మెయిన్గా చేయగలిగింది ఏంటంటే ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఈ విటిలిగోని చాలా ఎక్సలెంట్గా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చండి. క్యూర్ అనేది కొంతమందిలో పాసిబుల్ అవుతుంది, అందరిలో క్యూర్ అనేది కష్టం అన్నమాట. సరే, ఈ హోమియోపతిలో విటిలిగో గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.